హలో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మాకు చాలా స్పెషల్ డే అండి. తను విజయ్కి అమ్మమ్మ, నాకైతే నానమ్మ వరుస అవుతోంది. గత 5 సంవత్సరాల నుండి ఇంటి నుండి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయింది. సో ఇప్పుడు ఎందుకు బయటకు వస్తుందంటే మా కూతుర్ని చూడాలని కుతూహలం చాలా రోజుల నుంచి ఉంది. ఈరోజైతే ఫైనల్గా మా అమ్మమ్మ మా ఇంటికి వస్తా అని పట్టుబట్టి కూర్చుంది. ఏం చేయలేక మా మామయ్య వాళ్ళు నేను కలిసి మా ఇంటికి తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాము. మా ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గరేనండి, ఒక 300 మీటర్స్ అంతే డిస్టెన్స్లో ఉంటుంది. కానీ చాలా మా అమ్మమ్మ అయితే చాలా వెయిట్ ఉంది. సో అక్కడక్కడ స్టాప్ చేస్తూ ఒక 3 to 4 టైమ్స్ స్టాప్ చేస్తూ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంటికి. ఫైనల్గా ఇంటికి ఒక 50 మీటర్స్ దూరంలో మా అమ్మమ్మ అయితే నడుస్తా వాకర్ తీసుకొని సపోర్ట్ తీసుకొని నడుస్తా ఉంది. సో మేము కూడా సరే అన్నాము. మేమైతే పక్కనే ఉన్నాం, మరి అలసిపోతే మళ్ళీ చైర్లో కూర్చుండబెట్టి తీసుకెళ్దామని. ఇక మళ్ళీ అలసిపోయింది మా అమ్మమ్మ. ఒక 10 స్టెప్స్ ఏమో వేసింది. ఎందుకంటే ఆమె లెఫ్ట్ థై అనేది అక్కడ బోను క్రాక్ అయింది ఉంది. సో ఎక్కువ నడవద్దు, ఎక్కువ నడిస్తే స్ట్రెయిన్ అవుతుంది. సో మళ్ళీ అదే ప్లాన్ చేసి ఆ చైర్లో కూర్చుండబెట్టి ఇంటికైతే తీసుకెళ్తున్నాము. మా అమ్మమ్మ అయితే చాలా ఫన్నీ అండి. మా అమ్మమ్మ మాటలు వింటే ఎవరైనా ఆమెకు ఫ్యాన్ అయిపోవాల్సిందే. మీరు చూడొచ్చు, మేము తీసుకొస్తున్నాము, చాలా నవ్విస్తుంది. మా ఎనర్జీ అయితే చాలా లాస్ అయిందండి. బట్ ఏం చేయాలి, తీసుకైతే వచ్చాము ఇంటి దగ్గరికి. 5 years తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు విడిచిపెట్టి వేరే వాళ్ళ ఇంటికి వస్తుందంటే అది ఈరోజేనండి. మా ఇంటికే ఫస్ట్ టైం వస్తుంది ఆఫ్టర్ 5 years. మా వియా అయితే రెడీ ఉంది. మా అమ్మమ్మ ఎప్పుడు తీసుకుంటుందో అని. చూడండి, మీకు అర్థమవుతుందో లేదో, మా అమ్మమ్మ అయితే జోక్స్ వేస్తుంది. ఆమె ఫేస్ చూస్తే సీరియస్గానే ఉంటుంది, బట్ వాళ్ళ మాటలు మాత్రం మీరు ముందరుంటే మాత్రం పడి పడి నవ్వాల్సిందే. మా వియా అయితే ఇప్పుడే లేచిందండి. జస్ట్ లేచి ఇక్కడ సోఫాలో పడుకోబెట్టాము, మా అమ్మమ్మ వాళ్ళు వస్తున్నారని. సో వెల్కమ్ చెప్పడానికైతే. చూస్తే 300 మీటర్సేనండి, బట్ తీసుకొచ్చేసరికి మేము చూడొచ్చు స్వెట్ అయిపోయాం మేము, మా మామయ్య వాళ్ళైతే. మా అమ్మమ్మ అయితే చాలా ఎగ్జైట్మెంట్లో ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 5 years ఒకరి వాళ్ళ ఇంటికి వెళ్తుందంటే చూడండి మా అమ్మమ్మ అయితే ఎలా చూస్తుందో అటు ఇటు ఇంటిని. ఏముంది ఏం కథ అన్నట్టు. మా అమ్మమ్మకి ఒక రేడియో ఉంటే చాలండి, పాటలు వింటూ సమయాన్ని గడిపేస్తుంది. హిందీ పాటలు అయితే చాలా వచ్చు, ఓల్డ్ పాటలు అయితే. మా అమ్మమ్మకైతే ఎప్పుడెప్పుడు తన ముని మనమరాల్ని ఎత్తుకోవాలని ఉంది. సో ఆ టైం అయితే వచ్చేసిందండి. ఇదిగోండి, మేమైతే మా కూతుర్నైతే మా అమ్మమ్మ చేతికి అయితే ఇచ్చాము. చూడండి చూస్తుందో ఎవరి అమ్మ అని. రాగానే చూస్తుంది మా అమ్మమ్మ కూతురికి నుండి. చూడండి ఆ హెడ్ పైన అది ఏమంటారో తెలియదు, మాడు చెక్ చేస్తుంది. నూనె తీసుకురమ్మని చెప్పింది. చూడండి రాగానే హెడ్ మసాజ్ స్టార్ట్ చేసింది. మా అమ్మమ్మకి చాలా అంటే ఎక్స్పీరియన్స్ ఉంది పిల్లల్ని ఎలా చూసుకోవాలో. సో ఇప్పుడు అనారోగ్యం కారణంగా అలా అంతే. కానీ బాగుంటే మాత్రం మా వియా అయితే కంప్లీట్లీ మా అమ్మమ్మే చూసుకునేది. పెద్దవాళ్ళు ఉంటే ఆ మాటే వేరండి. చూడండి ఎంత బాగా చేస్తుందో ఆఫ్టర్ 5-6 years. ఎటువంటి సంకోచం లేకుండా తన పనిలో తనే మునిగిపోయింది మా అమ్మమ్మ అయితే.
హెడ్ మసాజ్ కాగానే నీస్కి జాయింట్స్కి చెక్ చేస్తుంది ఆయిల్ పెడుతూ. ఇలా చేయాలి అలా చేయాలి మసాజ్ అని చెప్తుంది ప్రియాకైతే. అరికాళ్ళకు అరిచేతులకు ఎలా మసాజ్ చేయాలి, ఇక వాళ్ళ ఐడియాలజీ ప్రకారంగా వాళ్ళు ఎలా చేసేవారో ఇప్పుడు ప్రియాకైతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మా అమ్మమ్మకైతే చాలా హ్యాపీ అండి వాళ్ళ ముని మనవరాల్ని ఎత్తుకుందని. అండ్ మా వియాకైతే చాలా హ్యాపీ. చూడండి ఎంత స్మైల్ ఇస్తుందో వాళ్ళు. మా వియాకైతే ఎవరైనా మాట్లాడిచ్చే వాళ్ళు ఉంటే చాలండి, వాళ్ళతోని అల్లుకుపోతుంది. మాటకు మాట ఆ స్మైలీ ఫేస్ ఇస్తూ భలే ముచ్చటగా ఉంటుందండి. మా అమ్మమ్మ అయితే పాపను ఎత్తుకోగానే మీరు ఎల్లిపాయ పెట్టట్లేదా అని చెప్పింది. మేమైతే లేదు పెట్టట్లేదు అంటే, లేదు ఎల్లిపాయ దంచి నుదుటికి నొసలికి కాళ్ళకి వెనక భాగంలో వెన్నెపూసకు పెట్టాలి అని చెప్తే అప్పటిలోనే ఒక 2 చిన్న ఎల్లిపాయలను దంచి కొబ్బరి నూనెలో ముంచి తీసుకొచ్చాను. మా అమ్మమ్మ అయితే మొత్తం హెడ్కి మరియు చెవు వెనుక భాగంలో తల వెనుక భాగంలో అరిచేతులకు అరికాళ్ళకు వెన్నెపూసకు పెడుతూ ఉందండి. చూడొచ్చు మీరు కూడా. మాకైతే హాస్పిటల్లో అలాంటివి ఏం పెట్టద్దని చెప్పారు. బట్ పెద్దవాళ్ళు వాళ్ళు ఏది చెప్పినా వాళ్ళ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నారని ఒక చిన్న పాయింట్ ఆఫ్ వ్యూతో మేమైతే కాదనలేకపోయాము. మా అమ్మమ్మ అయితే చాలా బాగా ఆ పాపని హ్యాండిల్ చేస్తూ ప్రేమతోని చాలా బాగా పెట్టిందండి. చూడండి మీరు చూడొచ్చు వెన్నెముక భాగంలో ట్రై చేస్తున్నారు. మా పాప కూడా అంత ఏం ఏడవలేదు, జస్ట్ అలా కొంచెం ఏడ్చినట్టు చేసి మళ్ళీ అయిపోగానే నిద్రలోకి జారుకుందండి. చాలా బాగా పడుకుంది. అరిచేతులకు మరియు అరికాళ్ళకు ఆ ఎల్లిపాయ రసంతో మసాజ్ చేస్తుంది, మీరు చూడండి. ఇంకోటి ఏంటంటే అది మసాజ్ చేసిన తర్వాత కొన్ని నిమిషాల తర్వాత చూస్తే ఎక్కడెక్కడైతే ఆ ఎల్లిపాయ రసంతో మసాజ్ చేశామో అక్కడ లైట్గా రెడ్డిష్గా ఏర్పడిందండి. మాకు కొంచెం భయం వేసింది. బట్ మా అమ్మమ్మ అయితే అలా ఏం కాదు, మీ పాప కొంచెం ఫేర్గా ఉండడం వల్ల ఏర్పడుతుంది అంతే, దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పింది. నేనైతే పాప పడుకుంటుందేమోనని ఉయ్యాలలో అన్నీ సెట్ చేస్తున్నాను పాప పడుకోవడానికి. ఫస్ట్ టైం పెట్టినప్పుడు కొంచెం పాప ఏడ్చిందండి. సో సెకండ్ టైం కొంచెం కూల్ అయ్యాక మళ్ళీ పెట్టడానికి ట్రై చేశాము. మీకైతే క్లియర్గా కనిపిస్తుంది కదా ఎక్కడెక్కడ ఎలా వాళ్ళు మసాజ్ చేస్తున్నారో చూడండి. చాలా బాగా అంటే బాగా కోఆపరేట్ చేస్తుంది అనుకున్నాం, బట్ కొంచెం ఏడ్చిందండి ఫస్ట్ టైం ఇలా చేయడం. సో ఆమె కూడా కొంచెం ఆక్వర్డ్లో బిహేవ్ చేస్తున్నట్టుంది. మా అమ్మమ్మ మాటలు వింటే మాకే నవ్వు వస్తుందండి, అంత కామెడీ చేస్తుంది. సో మా పాప కూడా నవ్వుతుంది. మా పాపకైతే ఏం అర్థమవుతుందో తెలియదు. మా అమ్మమ్మకైతే మల్టీ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉందండి. హిందీ, తెలుగు, మరాఠీ, ఇంకోటి లోకల్ లాంగ్వేజ్ చాలా ఉన్నాయండి. 3 to 4 అలా లాంగ్వేజ్ అయితే ఈజీగా మాట్లాడిస్తుంది. కావుతున్నాయి జోటి కొడుక. जब तुम चमन में आए दिल भर के मुस्कुराए, जब तुम चमन में आए दिल भर के मुस्कुराए, एक जवाब दो जवाब
हम हो गए दीवाने लेवाया प्यार का मौसम तेरे दिलदार का मौसम हर फूल पे भंवरा ढोले हम जवारी की रोटी उसके साथ बेसन पिठला बेसन बेसन बोलते पिठला ओके बेसन उसके साथ 2 रोटी खाते थे। अच्छा अब वो खाना को देखते नहीं थे हम। हाँ यहाँ आए जब खाना चालू हुआ अच्छा वो अच्छा खाने से क्या होता, हार्ट आता, हाँ शुगर आता, अच्छा अच्छा बीपी आती, हाँ खाना ठंडा, हाँ रोटी खाना बहुत जरूरी है, जवारी की रोटी बहुत अच्छा। खाना बंद बंद पूरा बंद। अच्छा हाँ गेहूं की रोटी खाओ, जवारी की रोटी खाओ, अच्छा अपने को आत्मा को अच्छा रहता, अपने को शुगर नहीं आता, बीपी नहीं आती, हार्ट नहीं आता, ना कुछ भी नहीं आता। अच्छा वो तुम करे तो बहुत 100 साल की गारंटी। अच्छा हम अभी यहाँ आ जाते, यहाँ ये कोम्बे में आ जाते खाना खा रहे। मैं वहाँ रहती जब पावा जाता था तो मैं जवारी की रोटी बना लेती थी 4-5 दनादन हाँ बना के ऐसा पिठला दबे थे, मूंग की दाल पकाती थी, बस खा लेती थी, 2 रोटी खाते बस। हाँ फिर तेलुगु नहीं आती थी मेरे को, अच्छा मराठी हिंदी आती थी। अच्छा मराठी में बोले तो जेवण झालं की काय केली भाजी, हं? हाँ काय रे वरण केलं, वरण बोलतो डाळ, हाँ भाकरी केल्या बकरे, जेवली की जिम्मी की बोला, हाँ हं. कुठे गेला ग तुझा नवरा, बोलतो तारो नवरा खांग बोला, अच्छा अच्छा तू कुठं चालली ग, तू कुठं चालली ग, हाँ हाँ ए मी घरातच आहो का तुम्ही घेर नसे बोला बोल। अच्छा अच्छा मराठी स्वच्छ आहात माझं, हाँ नॉर्मल होना था तुमको, हाँ हाँ तुम गलत कर दिए। हाँ नॉर्मल है तो तुम्हें 4 बजे चलते, अच्छा अच्छा 4 बजे बाथरूम को जा सकते। हाँ आज ही डिलीवरी होने के बाद क्या क्या खाना क्या क्या नहीं खाना ये बोलो। वो टमाटे, तुअर की दाल, हाँ और क्या वो मेथी की भाजी, हाँ ये इस्तेमाल करना। अच्छा मैं 3 महीने काहे को? हाँ? हाँ? क्यों ऐसा क्या? खाली वही क्यों खाना डिलीवरी होने के बाद और वो अम्बिल भी ना, अम्बिल पे ना की वो अम्बिल वो आटा अच्छा घी में भून के, अच्छा घी में भून के उसमें पानी शक्कर डाल के घी में भून के वो अम्बिल पीना। अच्छा 5 दिन। 5 दिन तो दूध अच्छा आता बच्चे को, अच्छा दूध में ताकत आती है। अच्छा डॉक्टर आते सब खाओ बोल रहे वो तो पर अपना है ना वो हिसाब, अच्छा हाँ बोलना, खाते बोलना। अच्छा 5 दिन तक अम्बिल पीना, उपमा खाना। 5 दिन तक ऑपरेशन नॉर्मल दो भी नॉर्मल है तो कुछ परवाह नहीं, पर मूंग की दाल, चने की दाल, बैंगन, आलू ये नहीं खाना। ये कब तक नहीं खाना? 3 महीने। 3 महीने नहीं खाना की? हाँ 3 महीने के बाद पूरा चालू। अच्छा ऑपरेशन ही सवाल नॉर्मल ही सवाल सब कुछ कहा था इनको भी 3 महीने का दोनों को नॉर्मल है ना ऑपरेशन। बच्चे को गुट्टी कब डालना, किरमी गोली कब डालना, बच्चे को लहसुन कब से लगाना, कब से कौन से महीने में स्टार्ट? अरे 1 महीने से चालू हो जाता लहसुन। लहसुन 1 महीने से चलो వాళ్ళైతే పాపకు కిర్మి గోళీ మరి ఉల్లిపాయ ఎప్పటి నుంచి పెట్టచ్చు, ఎక్కడ ఎలా పెట్టాలి అని మా అమ్మమ్మ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా ప్రియాకి. మా ప్రియాకి చాలా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటాయి.
అన్ని క్లారిఫై చేసుకుంటుంది మెల్లిమెల్లిగా. ఈ మా అమ్మమ్మకు చాలా ఓపిక అండి. మీరు నైట్ అంతా మాట్లాడిచ్చినా చాలు మాట్లాడుతూనే ఉంటుంది, మీ క్వశ్చన్లకు ఆన్సర్ ఇస్తూనే ఉంటుంది, మీకు బోర్ రాకుండా నవ్విస్తూనే ఉంటుంది. మీరు ఎంత సీరియస్ మాటలైనా అందులో కామెడీ కలిపి కిచిడి చేసేస్తుందండి మా అమ్మమ్మ అయితే. మా సైడ్ అయితే కిర్మి అంటారండి. కిర్మికి ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, అది ఆయుర్వేదిక్ ఉంటుందండి. అది ఎలా యూజ్ చేయాలి అని మాకైతే ఐడియా లేదు. సో మేమైతే మా అమ్మమ్మని అప్రోచ్ అయ్యాము. మా అమ్మమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎలా చేయాలి. అదొక చిన్న బ్లాక్ స్టోన్ లాగా ఉంటుందండి. దాన్ని ఒక గీటు రాయి పైన 2 to 3 డ్రాప్స్ మదర్ మిల్క్ గీటు రాయి పైన కిర్మి గోళీని నూరాలండి. ఒక 12 నుంచి 10 సార్లు నూరాలండి, సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మా పాప ఏజ్ 4 months ఓన్లీ కదండి, అది సరిపోతుంది అన్నారు. సో ఆ నూరిన ఆ మిశ్రమాన్ని ఇంకొక టీ స్పూన్లో మిల్క్ పట్టించి అందులో వేసి ఆ మిల్క్ని మా పాపకైతే అందిస్తున్నామండి. అది వాళ్ళకు చాలా హెల్ప్ఫుల్ అని చెప్తున్నారు. నేనైతే మా అమ్మమ్మ చెప్తున్న విషయాలని మీతో తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. అక్కడక్కడ హిందీలో కూడా వస్తుందండి, మీరు గమనించవచ్చు. బట్ ఆమె ఇస్తున్న విషయాలు అవైతే చాలా బాగున్నాయండి. వాళ్ళు ఫేస్ చేసినవి, ఎక్స్పీరియన్స్ చేసినవి వాళ్ళ పిల్లలకు, మనమరాళ్ళకు, ఇప్పుడైతే ముని మనమరాలకైతే అదే కంటిన్యూ అవుతుంది. సో మీతో షేర్ చేసుకోవాలనే ఇదంతా పెడుతున్నాను. ఈ వీడియో లెంతీ అవ్వచ్చు, బట్ నాకైతే చాలా సంతోషంగా ఉందండి. మీకు ఇలాంటి విషయాలని మీకు అందిస్తున్నామన్న ఒక చిన్న సంతృప్తి అయితే నాకైతే ఉందండి. మీరు కొంచెం లెంతీ అనుకోవచ్చు, దానికి నేనైతే సారీ చెప్తున్నాను. ప్రియాకైతే పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ప్రియా కోసం అయితే ఎక్కడి వరకైనా వెళ్తుందండి. ఇప్పుడైతే నిజంగా చెప్పాలంటే మా అమ్మమ్మ రావడానికి కారణం మా ప్రియానండి. ఆమె పట్టుబట్టి పిలిపించుకుంది ఇంటికి. సో ఆమె గురించి మరియు వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ తరం గురించి, వాళ్ళ మనుమరాలు, ఇప్పుడు ముని మనుమరాలి కోసం అయితే, అంటే ప్రియా కోసం అయితే తన దగ్గర నుంచి ఆమె యొక్క సలహాలు, వాళ్ళ యొక్క ఐడియాలజీ, మరియు ఏదైతే మా పాపకు మంచి జరుగుతుందో, మంచి చేయాలనుకుంటుందో అలా చేస్తే బాగుంటుంది, ఆ మెడిసిన్ యూజ్ చేస్తే బాగుంటుంది, ఈ మెథడ్ని ఫాలో అవ్వాలి అనే దాని మీద అయితే చాలా ఫోకస్ ఉంది ప్రియాకి. సో అందుకనే ఆమె అయితే క్షుణ్ణంగా మా అమ్మమ్మ ఏం చెప్తుందో అది నోట్ చేసుకుంటూ మా అమ్మమ్మతోని మా పాపకు ఎలా మసాజ్ చేయించడం కానీ, ఎలా పడుకోబెట్టాలి, ఎలా మాట్లాడాలి అనే విషయాలపైన అయితే చాలా జాగ్రత్తగా వింటుందండి. మా అమ్మమ్మ అయితే ఫుల్ టైం ఇచ్చేసిందండి మా బియ్య కోసం. అయితే పక్కనే పెట్టుకుంది, పడుకుంటున్నారు, వాళ్ళు ఆడుకుంటున్నారు, మాట్లాడిస్తున్నారు. మా బియ్య అయితే చూడండి జొంగ వేసుకొని ఎలా చూస్తుందో. మా అమ్మమ్మకైతే చాలా హ్యాపీ అండి, ఇన్ని రోజులకు బయటకు వచ్చి మా పాపతోని టైం స్పెండ్ చేయడం నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. మా అమ్మమ్మ వాళ్ళు ఆ టైంలో వాళ్ళ ఫుడ్ గురించి అయితే కన్వర్సేషన్ నడుస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళైతే చాలా వరకు జొన్న రొట్టెలే బాగా తినేవాళ్ళు, జవారికి రోటీ. అందుకే ఇప్పటికి కూడా చాలా బాగా హెల్దీగా ఉన్నారు వాళ్ళు. उसमें तो 2 टमाटे 2 प्याज डाल के और 2 रोटी लगा के गए तो तड़ी खत्म. हाँ पिटला 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 ने बेसन बोलना, बेसन बोला जी. पिटला कौन? वो तेरा नहीं बोलते पिटला. क्या रोटी डाल लेना, 2 रोटी मार देना, उसको 2 मार देना, खत्म. कौन सा टाइम कैसा की
ये खाना खाने से शुगर हो रहा, ये हार्ट आ रहा, अरे बीपी हो रही, हाँ, ये खाने के तरफ से पूरी बीमारी जम रही। हाँ। हमारा तो नहीं खाया खाना, 3 दिन रोटी दबा देते थे। तुम्हारा कौन सा गाँव? हमारा चंद्रपुर से कागज नगर से आदिलाबाद, अच्छा, आदिलाबाद का ठिकाना। तुम्हारा अम्मा? अम्मा बाबा सब चले गए, हाँ, भाई बाबा भी चले गए, हाँ। एक भाई चले गए, एक बहन चले गई। मैं अकेली हूँ हमारे कुटुंब में मैं अकेली हूँ। भाई गए तो खत्म। ये जूता है जापानी, मेरी टोपी हिंदुस्तानी, सर पे लाल टोपी। फिर भी मैं हूँ हिंदुस्तानी। असली नकली चेहरे देखा, कौन पराया कौन अपना। क्या बात है लड़की, हिंदी बात सीखना जरूरी है। हिंदी मुझे आता है, मुझे सब आता है हिंदी। वो तेलुगु नहीं करना, तेलुगु वाले फील होते हैं, आप ऐसा बोल रहे नहीं वो भी करना, हाँ। टाइम आगे वो भी करना पड़ता, हाँ। ये भी करना पड़ता, हो। पर हिंदी बात में बहुत अच्छा मालूम होता। बस కొన్ని ఫ్యామిలీ ఇన్సిడెంట్స్ అయితే నెమరేసుకుంటున్నామండి, చూసుకుంటూ నవ్వుతూ అలా మాట్లాడుకుంటున్నాం. మా అమ్మమ్మకు కూడా ఏంటంటే చాలా రోజులకు వేరే వాళ్ళతోని మాట్లాడినట్టు బయటికి వచ్చి కొంచెం కొత్తగా చేస్తుంది. మా అమ్మమ్మ అయితే ఇలా ఎప్పుడు నేనైతే చూడలేదు, ఇంతగానో మాట్లాడడము. చాలా హ్యాపీగా ఉందండి. అసలు మా వియ అయితే ఈరోజు పడుకునే మాటే తీయట్లేదు, జస్ట్ అలా చూస్తూనే వింటూనే ఉంది. ఎందుకో మరి వాళ్ళ తాతమ్మ వచ్చినందుకేమో తెలీదు, బట్ పడుకోవట్లేదు. చాలాసేపటికైతే కొంచెం అలా కునుకు తీసింది చిన్నగా. మరాఠీలో అయితే మా అమ్మమ్మ పాటలు స్టార్ట్ చేసింది. यारी बियो यारी रे लमानी आयो रे, लमानी के छोकरी को फोन मारो बियो रे, मोटर आयो साइकिल गयो, गयो तो गयो रे, आयो तो आयो रे, अंबाड़े की बाजी नहीं खाती, मुर्गी का काड़ा पका लेती। याड़ी बियो याड़ी रे लमानी आयो रे, लमानी का छोकरी को कौन मारो बियो रे, मोटर आयो साइकिल गयो। నెక్స్ట్ పాట కోసం అయితే గొంతు సాఫ్ చేసుకుంటుందండి మా అమ్మమ్మ అయితే. లతా మంగేశ్వర్. बचपन सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, वहाँ हाथी है न घोड़ा है, वहाँ पैदल भी जाना है, वहाँ पैदल भी जाना है. लड़कपन खेलने खोया, जवानी नींद भर सोया, बुढ़ापा काट पर। బ్లాక్ అండ్ వైట్ పాటలు అయితే నడుస్తున్నాయి బ్యాక్గ్రౌండ్లో. जमाने में फोन आ रहे थे क्या? फोन आना पीना हाँ, कुछ भी नहीं, चलते जाते थे बात करके आते थे। तुम टाटा से कैसे बात करे? अरे फोन ही नहीं तो टाटा से क्या बात करते। लेटर लिखते क्या? लेटर टाटा को और फोटो वाला आता था, फोटो वाला? फोटो वाला हाँ, टप्पा खाने में डालते थे, अच्छा अच्छा। टप्पा खाने में डाले तो वो टाटा को जाता था। टाटा को क्या क्या लेटर लिखे आप? हाँ, बोल रहा अब तो निकले, टाटा को क्या लेटर लिखे आप? हम अच्छे है तुम अच्छे है करके उतना ही लिखते क्या? तुम्हारे 2 बच्चे. लेके भाग जाएंगे बोलोगे। नहीं नहीं नहीं। हमारे जमाने में लेटर नहीं थे, हाँ,
लाइटर नहीं थे, లైటర్ అయితే ये टीला नहीं थे, कोना नहीं थे। అచ్చా हम चिराग लगा के लैंप लगा के पीड़ा बनाते थे। अच्छा अच्छा ओटा वो फोन कर जाता, हाँ। अभी बोल रहा है ताता का फेवरेट क्या था? ताता का पसंद का खाना क्या था आपके हाथ का? चाहता पी के आके डंडा लेके आता था। अम्मो मैं के चले जाऊंगी, मैं डंडा, तू डंडा लेकर आएगा, मैं कुएं में गिर जाऊंगी, मैं रस्सी से कटवाऊंगा, मैं रस्सी से कटवाए तो मैं तेरी सौतन लाऊंगा, झूठ बोले कौवा काटे, काले कौवे से डरियो। होगा कहानी खत्म। हाँ झूठ बोले कौवा काटे, काले कौवे से डरियो सुनो। के चले जाओ, जाऊं हम देखते रहियो, तू मैं के चले जाएंगी, मैं डंडा लेके आऊंगा, मैं डंडा ले आऊंगा, डंडा लेकर आए तो मैं कुएं में गिर जाऊंगी, मैं कुएं में गिर जाऊंगी, मैं रस्सी से कटवाऊंगा, आरी आरी रस्सी देखो पातल गड़िया, आरी से कटवाऊंगा, तेरी सौतन लाऊंगा, मैं मायके नहीं जाऊंगी, मैं मायके नहीं जाऊंगी। చూస్తున్నారుగా మా అమ్మమ్మది ఎనర్జీ లెవెల్స్ ఏం తగ్గేదేలే, ఎప్పుడు అలాగే ఉంటుందండి. आज ही हम हमारे बच्चे को शादी नहीं करते। हम हमारी बच्ची को शादी नहीं करते। क्या दत्तम रख लेते हैं? यहाँ अच्छा, फिर बाबा सुला लो, घर जावे ला लेते, घर जावे, दामाद, घर जावे, घर दामाद, हाँ घर दामाद। घर जवाई नहीं, घर दामाद। गाना बोले, झूठ बोले कौवा काटे, पुरवाना काले कौवे से डरियो, मैं मायके चले जाऊंगी, तू देखते रह रह जाओगे, तू मायके चले जाएगी, मैं कुएं में गिर जाऊंगी, मैं कुएं में गिर जाऊंगी, मैं रस्सी से कटवाऊंगा, आरी से कटवाऊंगा। చూస్తున్నారు కదండి, మా అమ్మమ్మ అయితే నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. ఎవరింటికి వెళ్ళినా వాళ్ళందరూ మా అమ్మమ్మ ముందు వచ్చి మా అమ్మమ్మ మాటలు వినాల్సిందే, నవ్వాల్సిందే, ఏడవాల్సిందే, అలా చేసేస్తుంది. వన్ సైడ్ వార్ చేసేస్తుంది మా అమ్మమ్మ అయితే. ఎంతటి వారైనా మా అమ్మమ్మకు ఫ్యాన్ అయిపోవాల్సిందే, అంతే. వియా పుట్టినప్పటి నుంచి అయితే అనుకుంటున్నాం మా మా ఇంటి వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు ఇంటికి రావాలి, మా పాపని చూడాలి అని. సో ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసిందండి. మేమైతే చాలా హ్యాపీ, మా అమ్మమ్మ అయితే చాలా చాలా హ్యాపీ అండి. చాలా రోజులకు హ్యాపీనెస్ అయితే చూస్తున్నాను. చాలా ఎనర్జెటిక్గా ఉండి ఈరోజైతే మా మామయ్య వాళ్ళైతే వచ్చి చాలా హ్యాపీ, వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు. చాలా రోజులకు బయటకు రావడం, మళ్ళీ ఇంత ఆహ్లాదంగా కలిసిపోవడం అయితే చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చిందండి మా అమ్మమ్మ మా ఇంటికి రావడం అయితే. సాయంత్రం అయితే అయిపోయిందండి, మా అమ్మమ్మ అయితే రెడీ అవుతుంది ఇంటికి వెళ్ళడానికి. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము, మేము కూడా రెడీ అవుతున్నాము. మా అమ్మమ్మని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాలి. సో కార్లో తీసుకెళ్ళొచ్చు, బట్ మేబీ కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మేమైతే ఆ కుర్చీలోనే మెల్లిగా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము.
చాలా అంటే చాలా నిదానంగా తీసుకెళ్ళాలి. సో అదే మాకు కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఫిజికల్లీ చూడండి, మా అమ్మమ్మ అయితే మెల్లిమెల్లిగా చిన్న చిన్న కాళ్ళతోని నడుస్తుంది. ఇదే కొంచెం భయం వేస్తుందండి, ఎక్కడ ఏం జరుగుతుందో అని. సో బాగా కేర్ఫుల్గా తీసుకెళ్ళాలి అక్కడి వరకు. ఎక్కువ నడవలేదండి. సో ఒక 10 అడుగులు వేయగానే అలసిపోతుంది. సో అక్కడి నుంచి అయితే నేను స్టార్ట్ అయ్యాను. చైర్ తీసుకొచ్చి అందులో కూర్చోబెట్టి మళ్ళీ రిటర్న్ టు హోమ్ అండి. చూడండి మీరు ఎలా తీసుకెళ్తున్నాము, ఎలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. మా అమ్మమ్మ అయితే చాలా వెయిట్ ఉందండి, చెప్పొద్దు కానీ కొంచెం వెయిట్గానే ఉంది. సో అక్కడక్కడ వెళ్ళేటప్పుడు 2 to 3 స్టాప్స్ అయితే తీసుకున్నాము. ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయామండి ఇంటికి. చాలా హ్యాపీగా ఉందండి ఈరోజైతే మాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్ అండి.